నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య పండితులు ఫణి భాస్కర్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మనకి విశ్వవసు నామ సంవత్సరం వస్తుందండి. సో విశ్వవసు నామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశులకు ఎలా ఉంటుంది, అలాగే వారు పాటించాల్సిన పరిహారాలతో పాటు అసలు గ్రహస్థితి ఎలా ఉంది, గ్రహ సంచారం, గ్రహస్థితి, ఆదాయ వ్యయాలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్కారం అమ్మ. అలాగే వీక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం చూసుకున్నట్టయితే గ్రహ సంచారం ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుని దాని తర్వాత గ్రహస్థితి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి గ్రహ సంచారం వచ్చి మే 14 రాత్రికి ఏవైతే 15 మనకి గురువు వృషభం నుంచి మిథునంలోకి సంచరిస్తారు. అలాగే మనకి శని భగవానుడు వచ్చి రేపు మార్చి 30వ తారీఖు కుంభం నుంచి మీనంలోకి సంచారం జరుగుతుంది. అలాగే రాహుకేతువులు కూడా వచ్చేటప్పటికి మే 19వ తారీఖు మీనం నుంచి కుంభంలోకి రాహు వస్తారు. అలాగే కేతువు కన్య నుంచి సింహంలోకి వెళ్తారు. సో ప్రధానంగా ఈ గ్రహస్థితిని మనం చూసి ఆధారం చేసుకుని మనం ఫలితాలు అనేవి నిర్ధారించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎలా ఉంటుంది, ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, వారికి నడిచే ముఖ్యంగా మహర్దశ అనేది ముఖ్యమండి. ఇది ఏమిటి అంటే గోచార ఫలితాలు, గ్రహ సంచారము అనేది మనం చూసుకుంటాం. ప్రతి గ్రహం కూడా ఒక నిర్దిష్టమైన సమయంలో కాలం తిరుగుతూ ఉంటుంది. రవి కానివ్వండి, రాహు కానివ్వండి, గురువు కానీ అతి ఎక్కువగా తిరిగేది వచ్చేటప్పటికి 2.5 సంవత్సరాలు శని భగవానుడు ఒక్కొక్క దాంట్లో. కాబట్టి ఈ సంచారం మనకి మార్చి 30వ తారీఖు 2020 నుంచి 2027 చివరి వరకు కూడా మీనరాశిలోనే ఉంటారు. మనం ఇప్పుడు గ్రహస్థితి గురించి తెలుసుకున్నట్టయితే మనకి ఉగాది రోజు మార్చి 30వ తారీఖు మనకి ఉగాది అనేది రావటం జరిగింది. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, తక్కిన 6 గ్రహాలు కూడా మనకి మీనంలోనే ఉన్నాయమ్మ. ఇవి వచ్చేటప్పటికి దీన్ని షష్టగ్రహ కూటమి అని కూడా మనం చెప్పుకుంటున్నాము. ఇది ఉగాది రోజే రావటం కూడా జరుగుతుంది. ఉగాది, షష్టగ్రహ కూటమి, అలాగే శని భగవానుడు కూడా మారుతున్నాడు. కాబట్టి మేజర్ ప్లానెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకి ఈ చేంజెస్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మీనంలో మనం ముందుగా చూసుకున్నట్టయితే రాహువు, రవి, చంద్రుడు, శుక్రుడు, బుధుడు, శని, ఈ 6 గ్రహాలు మనకి మీనంలోనే ఉంటాయి. కాబట్టి మనకి దీనివల్ల ఏదైనా ప్రభావం చూపిస్తుందా దేశకాలమాన పరిస్థితుల మీద అనుకుంటే వాటి మీద కొంత ప్రభావం అనేది చూపిస్తుంది. వ్యక్తిగతంగా కొంత తక్కువనే మనం చెప్పవచ్చు. షష్టగ్రహ కూటమి కానివ్వండి, ఎందుకంటే ఒక 6 గ్రహాలు ఒక రాశిలో కలిసినప్పుడు కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఎవరికైనా సరే. అంటే ఆ ఫలితం అనేది కొంచెం అటు ఇటుగా అనేది మనకి ఉంటూ ఉంటుంది. గురువుని తీసుకున్నట్టయితే మనకి మే 14 నుంచి వృషభం నుంచి మిథునంలోకి వెళ్తారు. మళ్ళీ అక్టోబర్లో కొంత అతిచారం వల్ల కర్కాటకానికి వెళ్ళి మళ్ళీ వక్రించి మిథునానికి వచ్చేస్తారు. ఇది సంచారం. అలాగే శని సంచారం చూసుకుంటే మనకి మీనరాశిలో సంచారం జరుగుతుంది. జూలైలో కొంత వక్రించి అక్కడే ఉంటారు మీనంలోనే, మళ్ళీ మనకి అక్టోబర్లో వక్రం అయిపోతుంది. అలాగే రాహుకేతువులు మే 19 నుంచి కూడా సంచారం అనేది కుంభంలోను రాహువు, అలాగే సింహంలో కేతువు అనేది సంచారం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గ్రహస్థితి అలాగే గ్రహ సంచారాన్ని బట్టే మనము వచ్చే ద్వాదశ రాశులకి కూడా మన ఫలితం అనేది చెప్పడానికి అవకాశం ఉంది. సార్, విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అని చెప్తున్న క్రమంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, అలాగే వారి ఆదాయ వ్యయాల గురించి కూడా చెప్పండి. నమస్తే అమ్మ. ముందుగా కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. వీరికి చూసుకున్నట్టయితే అమ్మ, ఇందులో ఉత్తర 2, 3, 4 పాదాల వారు, అలాగే హస్త 4 పాదాల వారు, చిత్త 1, 2 పాదాల వారు వస్తారు. ముఖ్యంగా ఇక్కడ రాశ్యాధిపతి వీరికి కూడా బుధుడు, మిథున రాశి వారికి. మళ్ళీ వీరికి చూసుకున్నా కూడా ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి చూసుకున్న ఆదాయం అనేది ఎక్కువగా ఉంది, కాకపోతే వీరికి కూడా మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మనకి చూసుకుంటే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్య ఫలితాలే మనకి గోచరిస్తున్నాయి. కొంత ఆదాయ మార్గాలు అనేవి వస్తాయి, కొత్తవి అనేవి వీరికి దొరుకుతాయి. ధనం అనేది పెరుగుతుంది, వ్యాపారస్తులకి మంచిది. విద్యారంగం వారికి కూడా విజయాలు, నూతన వ్యాపారాలు అనేవి ప్రారంభిస్తారు. ఆరోగ్యం కూడా కొంత కుదుట పడుతుంది. కొంత లాస్ట్ ఇయర్ కొంత ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం కూడా సప్తమ శని, ఇప్పుడు షష్టగ్రహ కూటమి అని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాము. దానివల్ల వీరి మీద ఎక్కువ ప్రభావం అనేది జరుగుతుంది. మీనరాశిలో జరుగుతుంది కాబట్టి అన్ని గ్రహాలు కూడా కన్యారాశినే చూస్తూ ఉంటాయి. కాబట్టి వీరికి కొంత ఏదైనా ఆరోగ్య సమస్య ఏదైనా తలెత్తే అవకాశం ఉంటుంది. వీరికి గురుబలం చూసుకున్నట్టయితే వృత్తి వ్యాపారాల్లో మంచిగా ఉంటుంది.
కొంత చాకచక్యంతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. కుటుంబంలో పరస్పర ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి కూడా కొంత బాగుంటుంది. ఉద్యోగ స్థానంలో ఏంటంటే కొత్త ఏవైనా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీరికి తీసుకున్నట్టయితే బ్యాంకింగ్, ఫైనాన్సు, అలాగే షేర్ మార్కెట్లో ఉన్న వారికి అధిక ఆదాయం అనేది సూచిస్తున్నది. వ్యవసాయదారులకు కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. కొత్త ఇల్లు కొనుక్కునే అవకాశం ఉంది, లేదా ఉంటున్న ఇల్లుని మారి వేరే ఇంట్లో కూడా వెళ్ళే అవకాశం అనేది కనబడుతోంది. సంతానం గురించి కొంత చింతన అయితే వీరికి ఉంది. జాగ్రత్త అవసరము. ఒక కంట పరీక్షిస్తూ ఉండాలి వారిని. ఏం చేస్తున్నారు, ఏమిటి, ఎందువల్ల అంటే మనకి వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అన్నీ మనకి టెలిఫోన్ కానివ్వండి, అంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ యాక్సెసరీస్ అయిపోవడంతో ఏం చేస్తున్నారు అనేది మనకి తెలియటం లేదు. మనం ఏదో చదువుకుంటున్నాం అని చెప్పని అనుకుంటాం, కానీ ఏం జరుగుతుంది అనేది తెలియదు. కాబట్టి ఒకంత వీరు జాగ్రత్తగా పరిశీలించాలి అని చెప్పని మనం చెప్పాలి వీరికి. అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు అనేది వీరికి ఇది మంచి సమయం. ఏదైనా వీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలంటే చిన్నగా స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే విదేశీ వ్యాపారాలు ఇక్కడి నుంచి ఏమైనా ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేయడానికి అక్కడి నుంచి తెచ్చుకున్నా పర్వాలేదు. అలాగే ఇంపోర్ట్స్ చేసే వారికి కూడా వీరికి బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. రావుకేతువుల సంచారం కూడా కొంత బాగుంది. అంటే రాబోయే సమస్యలు ఏవైనా ఉన్నా దగ్గరికి వచ్చి వీరికి తగ్గుముఖం అయితే తగ్గుతాయి. ఆరోగ్యం